యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకుందామా? ఒకరికొకరు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఫిబ్రవరి నెల మొదటి ఆదివారమును బట్టి ప్రభువుకి గట్టిగా స్తోత్రం చెప్దామా? దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న వాక్య ఉపదేశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చాను. జాగ్రత్తగా మీరు ఆ మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వాక్యము పఠనములు ధ్యానం చేసుకుందాం. రాజుల గ్రంథములో నుంచి ఈరోజు ఒక మంచి ఉపదేశము ప్రభువు మనను దర్శించును గాక. ఆమేన్ చెప్పండి దగ్గరగా. ఆమేన్. ప్రభువు నా హృదయంలో పెట్టిన విషయము ఏమిటి అంటే, ఒక ఆత్మీయ స్థితి, ఆ స్థితిని ఎలా సమృద్ధిగా ప్రభు నింపుతాడు, అది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్రవక్త ఏలియా ఎంతమంది తెలుసు? ప్రవక్త అయిన ఏలియా తెలుసా మీ అందరికీ? బైబిల్లో ఏలియా తెలుసా తెలీదా? ఏలియా శిష్యుడు ఎవరు అమ్మా? గెహాజియా. నేను ఎలీషా శిష్యుడు అంటలా, ఏలియా శిష్యుడు ఎవరు? మాట్లాడట్లేదు మీరు. ఎవరండి? ఇంకోసారి చెప్పాలా? ఎలీషా, అంతేనా? ఈ ఏలియా గొప్ప రోషము కలిగిన వాడు. అర్థమైందా? మీరు జాగ్రత్త వినండి. ప్రవక్త అయిన ఏలియా చాలా రోషము గలవాడు. అసలు ఆయన ఎవరికి కనబడ్డు, ఆయన ఎదురయ్యాడంటే అడిగి ప్రమాదం. మీకు అర్థమవుతుందా? ఎంత రోషము గలవాడంటే చాలా రోషము గలవాడు. నేనంటాను, ప్రవక్తలలో ఆయనకున్న రోషం ఇంకెవరికి కనబడదు. అంత రోషం గలవాడు. సవాల్, బయలుదేవతలు ప్రవక్తల ముందు సవాల్ ఇసిరిన రోషము గలవాడు ఏలియా. నేటి తరములో క్రైస్తవుడు కూడా అదే రోషము కలిగి ఉండాలా? రోషం దేని మీద ఉంటుంది తెలుసా? గొడవల మీద ఉంటుంది రోషం. ఎవరితో అయినా కజ్జం పెట్టుకున్న దాంట్లో ఉంటుంది మనకు రోషం. ఎవరితో అయినా సమాధానం పడడానికి రోషం ఉంటుంది. సమాధానం పడడానికి రోషం. నేనెందుకు సమాధానం పడాలి? నేనెందుకు తగ్గాలి? ఈ మధ్యనితో డైలాగ్ అయిపోయింది. ఏంటిదంట? నువ్వు తగ్గేది లేదంటే దేవుడు తగ్గించేలా చేస్తాడు. అది సినిమాలో మాత్రమే పరిధి. నిజ జీవితంలో పాపం అలాగే అన్నారు. హీరో కూడా అలాగే అన్నాడు. పోలీసులు తగ్గించలేదండి. నిజం చెప్తున్నాను. అవును. స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవ జీవితంలో మనకి రోషం ఉండాలి. ఏ రోషం ఉండాలి? భక్తి జీవితం మీద రోషం ఉండాలి, ఆత్మీయ జీవితంలో రోషం ఉండాలి. ఈ రోషం కలిగిన ప్రవక్త ఏలియా ఒక్కడే నా దృష్టికి కనపడుతూ ఉంటాడు. బాగా రోషం గలవాడు అనమాట. ఇక ఎంతమంది ప్రవక్తల్లో అంత కోపం, అంత రోషం కనబడదు, కానీ వీళ్ళు అంత రోషం కనపడుతుంది. దేవుడి మీద ఉన్న ఆ రోషం అటువంటిది. ఎందుకంటే ఆయన అలాగున్నాడు కాబట్టే ఆ ప్రాంతంలో అలా నడిచింది. యెజబెలుకి సరైన రోషం కలిగిన వాడు ఎవరంటే ఏలియా ఒక్కడే. చాలామంది ఏలియా యెజబెలుకి భయపడిపోయాడని తక్కువగా అంటారు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆహాబు అనే రాజుల కాలంలో ధీటిగా ధైర్యముగా నిలబడిన ప్రవక్త ఎవరన్నా ఉన్నారు అంటే ఏలియా ఒకడు. దేవుని బిడ్డలారా, అయితే ఆహాబు రాజు అనేవాడు చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఆనింగోడు అంటారు దాన్ని. నిజం, వాడు రాజు అనకూడదు. ఒక మొగాడా లేకపోతే ఒక ఆడ మనిషి కూడా తెలియనంత వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఆడదానికి లోబడిపోయి మునిగెట్టుకుని పడుకునే రకం. అలాంటి రాజు ఈ వ్యక్తి. ఆ కాలంలో ఆహాబు రాజు తన భార్య యెజబెలు చేసిన పనులకు దేవుడు కరువు తీసుకొచ్చాడు ఆ ప్రాంతానికి. ఏం కరువు చెప్పాలి? మనం యాకోబు పత్రికలో చదువుతాం కదా, ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము లేకుండా చేసింది, మరలా ప్రార్థించగా వర్షాన్ని ఇచ్చాం. ఎన్ని సంవత్సరాలు వర్షం లేదు? ఎందుకని లేదు అంటే, ఈ రాజు తన భార్య యెజబెలు వాళ్ళతో పాటు ఈ సమూహం కూడా జీవము గల దేవుని విడిచిపెట్టి వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతున్నారని కరువు స్థితి తీసుకొచ్చాడు. కరువు కాలం తీసుకొచ్చాడు. వర్షం లేకపోతే ఏది సమృద్ధిగా ఉంటుంది చెప్పండి? భూమికి వర్షం ఉంటేనే పంట పండుద్ది. భూమిలో వర్షం ఉంటేనే, భూమికి వర్షం తడిస్తేనే ఫలాలు ఫలిస్తాయి, ఋతువులు వస్తాయి. వర్షము కురిస్తేనే నీరు సమృద్ధిగా భూమిలో ఉంటుంది. వర్షము కురిస్తేనే మనుషులు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. వర్షము ఉంటేనే ఏదైనా మనుషులు సమృద్ధిగా బ్రతికేది, జీవరాశులు కూడా సమృద్ధిగా ఉండేవి. ఇవి లేకపోతే, వర్షము లేకపోతే అన్ని విషయాల్లో ఇబ్బందే. అందుకే యేసు ప్రభు వారు చెబుతారు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం కురిపిస్తున్నాడంట ఆయన? వర్షమును. చెప్పాలి ఏమ్మా? ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడంట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి, మానవుడు బ్రతకాల్సిన ప్రాముఖ్యమైనవి ఇవి. అందుకే 2 మాటల్లో ప్రభు తేల్చేశాడు. నేను నీకు కూర ఇచ్చాను, నీకు అన్నం ఇచ్చానని చెప్పనవసరంలా. ఈ 2 అన్నిటిలో కలిసి ఉన్నాయి. ఒక మనిషి బ్రతకాలన్నా, మీకు విషయం తెలుసా? సూర్యుడు వెలుగు కోసమే అనుకుంటున్నారేమో. ఒక మనిషి డి విటమిన్ అందాలంటే ఏం కావాలమ్మా? సన్లైట్ కావాలి. డి విటమిన్ కానీ అందకపోతే మనిషి ఎక్కువ దూరం నడవలేడు, నిలబడలేడు, కూర్చోలేడు. అందుకే ప్రతి వ్యక్తికి ఏం కావాలండి? చెప్పరేంటండి? ఏం కావాలి? చెప్పాలా అమ్మ? అందరూ చెప్పాలా? ఏం కావాలా? ప్రతి మనిషికి డి విటమిన్ కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు సూర్యుడిని, వర్షాన్ని అందరికి ఇస్తున్నాడంటే మనం జీవించడానికి. అయితే ఈరోజు నా పాయింట్ ఏంటంటే, ఏలియా లాంటి రోషము కలిగిన దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. అర్థమైందా? ఏలియా వంటి రోషము కలిగిన ప్రార్థన పరులుగా మనం ఉండాలి. మన రోషం ఇతరుల మీద కాదు, కోపం మీద కాదు, పగ మీద కాదు, ప్రతీకారాల మీద కాదు, ఇతరుల గొడవల మీద కాదు, ఇతరుల సమస్యల మీద కాదు, ఇరుగు పొరుగు వారి మీద కాదు. మన రోషం మన భక్తి జీవితం మీద చూపించాలి. ఎందుకు నేను ప్రార్థించలేకపోతున్నాను?
చిచి, ఎందుకు నేను ఎక్కువసేపు ప్రభువులో గడపలేకపోతున్నాను, ఎందుకు ప్రభు దగ్గర నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ఎందుకు నేను ఆరాధించలేకపోతున్నాను, ఎందుకు నేను ఇంకా భక్తిలో ముందుకు సాగలేకపోతున్నాను అని రోషం మనకు పుట్టాలా? రోషం పుట్టాలా? రోషం మనకు మనం తెచ్చుకోవాలా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఏలియా, దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో. ఆ మాట చూసుకుందాం ఒకసారి. నేను ఈ కొద్ది సమయంలోనే నేను చక్కటి క్లుప్తమైన వివరణ మీకు ఇస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుంచి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండినా బిగ్గరగా. అంతట గిలాదు కాపరస్తుల తిష్పీయుడైన చాలు నాన్న, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, తలలు ఎత్తండి నా వైపు ఒకసారి. మన దేవుడు ఎలాంటి వాడంటే, తన నమ్మకమైన తన బిడ్డలకు ఎక్కడైనా ఆహారము సిద్ధపరిచేవాడైనా. ఆమెం చెప్పట్లేదు మీరు? తన బిడ్డలకు ఎక్కడైనా ఆహారము సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా, నీవున్న ఈ ప్రదేశంలో వర్షమైనను మంచైనను కురవదు. ఇప్పుడు ఏమైపోతాయి? కాలువలు, చెరువులు, నీరంతా కూడా ఎండిపోతుంది. భూమి బీట కలిగిన భూమిగా మారిపోద్ది. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలా? కేరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళిపోవాలా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అర్థమైందా? తప్పకుండా ప్రేయర్ చేసావు రాత్రి. కేరీతు వాగు, అర్థమైందండి? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు ఏలియాని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కేరీతు వాగు దగ్గర అక్కడ ఏముందంటే నీరుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నీరుంది. కేరీతు వాగు దగ్గరికి ప్రభు నడిపించాడు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మొదటిగా దేవుడు చెప్పింది మనం చేస్తే కరువులో నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మాట మనం వింటే కరువు స్థితిలో నుంచి దేవుడు మనకు సమృద్ధి ఇవ్వడానికి నడిపిస్తాడు. ఒక మాట చెప్తాను. రూతు గ్రంథంలో నయోమికి ఇజ్రాయేలులో ఏమొచ్చిందంట, బెత్లెహేములో ఏమొచ్చిందంటండి, కరువు వచ్చిందంట. కరువు వస్తే ఈవిడ ఏం చేసింది? మా ఎంత తెలివి గలవాళ్ళు ఎవరు లేరన్నట్టుగా, మమ్మల్ని మించిన జ్ఞానవంతులు లేరన్నట్టుగా తన భర్తని, తనకు పుట్టిన 2 బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశముకి వెళ్ళిపోయిన తర్వాత తన స్థితి ఎలా మారిపోయిందో తెలుసా? ఎలా అయిపోయిందండి? చేదైన జీవితం అయిపోయింది. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఇక చివరికి కోడళ్ళు మాత్రమే ఉన్నారు. దేవుని బిడ్డలారా, కరువు వచ్చిందని కంగారు పడిన అవసరం లేదో, పరిస్థితులు తలభిన్నంగా మారుతున్నాయని భయపడిన అవసరం లేదో. కరువులో నా దేవుడు మీకు సమృద్ధినిస్తాడు. కరువులో మిమ్మల్ని సమృద్ధిగా పోషిస్తాడు నా దేవుడు. నా దేవుని బిడ్డలారా, ఈమె తొందరపడిపోయింది. ఈ కరువులో ఎలాగూ మేము బ్రతకాలి? బెత్లెహేములో ఇంకా జనసమూహం ఉందిగా, ఆ జనసమూహం కంటే నేనే గొప్పదాన్ని అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కరువులో నుంచి వెళ్ళిపోయింది. మరింత కరువులో నష్టాలు తెచ్చుకుని మరలా దిగజారిపోయిన స్థితికి వచ్చింది. అందుకే కరోనా టైంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ మనల్ని దేవుడు పోషించలేదా? చెప్పరేంటండి? మిమ్మల్ని పోషించలేదా? అన్నీ పోషించాడా లేదా? నిజం చెప్పనా, మనకంటే అద్భుతమైన ఆహారం తినేవాళ్ళు, మనకంటే అద్భుతమైన టెస్టింగ్ చేసుకుని నీరు తాగేవాళ్ళు ఈరోజు భూమి మీద లేరు. కేవలం గింజన్నం తిని, ఉప్పు కారం తిని, పచ్చడి తినే వాళ్ళం ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆమేన్.
కరోనా టైంలో అద్భుతమైన బలమైన ఆహారం తినేవాళ్ళు లేరు ఇప్పుడు. ఎందుకు? కరోనా సందర్భంలో వాళ్ళని తీసుకెళ్ళిపోయింది అంతే. కానీ ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన కృపను బట్టి మనల్ని సజీవులుగా ఉంచాడు. గొప్ప కృపను ఇవ్వలేదా మనకైనా? ఏలియాతో ఇప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ కరువు ప్రదేశంలో నువ్వు ఉండొద్దు. ఆయనకి ఇష్టమైన బిడ్డలను కరువు స్థితిలో ఉంచాడు, ఆ స్థాయిలో ఉంచాడు, ఆ పరిస్థితుల్లో ఉంచాడు, ఆ స్థితిగతుల్లో ఉంచాడు, ఆ అప్పుల్లో ఉంచాడు, ఆ నష్టాల్లో ఉంచాడు, ఆ ఇబ్బందుల్లో నా దేవుడు మిమ్మల్ని ఉంచాడు. ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి బయలుదేరిపో. ఎక్కడికి వెళ్ళమని? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, కేరీతు వాగులో నేను పోషిస్తాను అంటున్నాడు. ఆమేన్. అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఏలియా ఆత్మీయ స్థితి కూడా పెరుగుతుంది, ఆత్మీయ స్థితి కూడా పెరుగుతుంది. వాస్తవం చెప్పనా, ఏలియాకి బ్యాక్గ్రౌండ్ ఏం కనపడదు. సడన్గా ఎంటర్ అవుతాడు, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా ఈయన ఎక్కడున్నాడో ఏ చోట ఉన్నాడో కూడా తెలియదు. ఇప్పటి వరకు చరిత్రలో కూడా కనపడలేదు ఆ విషయాలు. అసలు ఓన్లీ వాళ్ళు జస్ట్ ఆయన ఏ కులాన్ని ఏ గోత్రానికి సంబంధించిన వాడు మ్యాన్షన్ చేశాడు, కానీ ఆయన ఇంతకాలం ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎలా ఉన్నాడు ఏంటనేది ఏమీ మ్యాన్షన్ చేయాల. డైరెక్ట్ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు అంతే. ఇదిగో మీరు చేసిన దుర్మార్గతను బట్టి, మీరు చేసిన నీచమైన క్రియలు బట్టి, మీరు చేస్తున్న అన్య దేవతల ఆరాధనలు బట్టి నా దేవుడు ఈ సంవత్సరం అంతయు వర్షమైనను మంచైనను కురవకుండా చేస్తున్నాడు అనగానే పెద్ద లైట్ తీసుకున్నాడు అంతే. ఏం జరగదులే, ఈడు చెప్పేదేంటి. చాలామంది కొంతమంది సేవకులుగా మేము చెప్పే మాటలు వీడు చెప్పేదేంటి అని నువ్వు లైట్ తీసుకున్నావు అనుకో, నీ జీవితం అంతా లైట్ అయిపోద్ది. ట్రూత్గా చెప్తున్నాను. రోషముగా సేవకుడిగా నేను ఈ స్వరం ఎత్తి చెబుతున్నాను. సేవకులు ఏ సేవకులైనా మీకు ప్రసంగం చేసి బోధిస్తున్నారంటే పరిశుద్ధాత్మశక్తి ప్రభావం చేత మీకు బోధించబడుతుంది. వట్టిగా మాట్లాడితే అవి ఎందుకు పనికిరానివి. ఆత్మ నడిపింపు ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను మీరు పట్టుకుని దాని ద్వారా మీరు నడిచే జీవితాన్ని కొనసాగించాలా. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు ఏలియా. కేరీతు వాగు అనే మాటకు ఒక మాటలో అర్థం చెప్తాను. అక్కడ ఒక స్టెప్ ఆత్మీయ జీవితం, ఒక స్టెప్ ఆత్మీయ జీవితం. అక్కడి నుంచి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. చూడండి అక్కడ చదవండి నాన్న, 3వ వచనం. 4వ వచనం. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అతిథికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయ. ప్రియులారా, ఇప్పుడు ఆహారము ఈయనకు వంట వండే పని లేదు, గ్యాస్ బండతో పని లేదు, పుల్లల పొయ్యితో పని లేదు, ఉప్పు నూనె కారం సంచి మూటలు గోను సంచులు అసలు ఏమీ అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఏ పిండి పదార్థాలతో కూడా సంబంధం లేదు. దేవుడు ఎంత కృపగల దేవుడు చూడండి. ఏలియా రోషముగా దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు కాబట్టి కాకోలముల చేత, అంటే ఏంటి అంటే అవి కాకుల చేత ఏం పంపిస్తున్నాడు? ఆహారం పంపిస్తున్నాడు. సహజంగా కాకులు ఆహారం ఇస్తాయా, తింటాయా? నా మట్టుకు నేను ఒక మాట చెప్తానండి, పక్షులన్నిట్లో కరువు పక్షులు ఏమైనా ఉన్నాయంటే కాకులు మాత్రమే. ఎంత పెట్టు కొదువే లేకుండా తింటాయి. ఇక అసలు ఏ పక్షులు తృప్తి తీరలేనంతగా తినేస్తాయి ఇష్టం వచ్చినట్టు. అంత ఆకలి కలిగిన పక్షులు ఏమైనా ఉన్నాయంటే కాకులే. నేను ఈ మాట గుర్తు చేస్తానన్నా, చిన్నప్పుడు నేను వీళ్ళంత బుట్టగాళ్ళలో ఉన్నప్పుడు మా అమ్మ డబ్బులు రూపాయి ఇస్తే ఆ సాములు కొట్టుండేది కదన్నా. ఇదివరకు రూపాయికి 4 బన్నలు వచ్చేవి తెలుసమ్మా మీకు? రూపాయికి 4 బన్నలు, ఇంత బన్నలు వచ్చి టీలో ముంచుకుని తినడం అదే టిఫిన్. మాకు అదే టిఫిన్. రూపాయి ఇచ్చింది మా నాన్న మా అమ్మ ఇచ్చారు. కానీ ఇస్తే ఒకరోజు రొట్టెలు ఇచ్చుకుంటే సరదాగా ఇచ్చుకుంటూ వస్తున్నాను చేతితో పట్టుకొని, ఆ కరెంటు స్తంభం మీద నిలబడింది అనుకుంటుంది. అక్కడి నుంచి నన్ను చూస్తూ ఉంది, వచ్చి తప్పనక ఇక్కడ చెయ్యి మీద పొడిచి పట్టుకెళ్ళిపోయింది 2 రొట్టెలు. ఇక చూడు కేరమని ఏడు తింటుకు వచ్చాను. ఆ ఉన్న 2 రొట్టెలతోనే తిన్నాను. తర్వాత మరుసటి రోజు అదే కాపలా కోసం కూర్చొని చూస్తుంది అక్కడ. నేనేం చేశాను, తెలివిగా ఇప్పుడు చేతి పట్టుకు రాలేదు, అవి కవర్లో పెట్టుకుని మూట కట్టుకుని ఇలా దగ్గర దాచుకుని
అది అక్కడి నుంచి వస్తుంది, దగ్గరకు వచ్చిందండి పొడిస్తేకి, నేను వెంటనే బాబాయ్ అన్నాను అంతే. దెబ్బకి ఆ శబ్దానికి అది ఎగిరిపోయి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డల కాకులుకున్న ఆకలి సామాన్యమైంది కాదు. పాపం దేవుడి కృపను బట్టి ఈ దినాల వల్ల వాటికి సమృద్ధిగా కడుపు నిండుతుంది. దేవునికి స్తోత్రం. ఏలియాకు పెట్టింది కాబట్టి దేవుడు ఈరోజు ఏమండి మొదటి ఫుడ్ ఎవరు పెడుతున్నారండి? ప్రతి దిన కార్యములో మొదటి భోజనం ఎవరికి వెళ్తుంది? అరే ఎమ్మెల్యే వచ్చిన వాడికి ఎట్ట ముందు, ఎంపీ వచ్చిన ముందు వాళ్ళకి పెట్టరు. మా తాత మా కాకి, మా ముత్తాత మా కాకి, మా పెదనాన్న మా కాకి అని చెప్పి మొదటి ఆ ప్లేట్ పట్టుకెళ్ళి ఎవరికి పెడుతున్నారండి? గారు, బూరు, మాంసం కూర, ఏట మాంసం. ఆహా, ఎంత సమృద్ధమైన ఆహారం ముందు వాటికి వెళ్తుంది అంటే దీని కృతజ్ఞత చెప్పనా? ఏలియాకు అప్పుడు కడుపు మార్చుకుని ఏలియాకు పెట్టాయి కాబట్టి అందరు విందుల్లో ఇప్పుడు మొదట కాకిలిగే దేవుడు పెడుతున్నాడు. నమ్ముతున్నారా మీరు? అర్థమైందా? మీ లాజిక్ అర్థమైంది? దేవుడి లాజిక్ చూసారా? ఎంత పెద్ద ఫంక్షను, అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వారు వచ్చినా మొదటి విస్తరాకులో భోజనం ఎవరికి వెళ్తుంది? కాకులకే వెళుతున్నాయి. ఎందుకు వెళుతున్నాయి తెలుసా? అది దేవుడి వాక్యే. ముందు అట్లకి ఎట్టండ్రా బాబు అని మీరు పొరపాటు పడద్దు. ఇది పిండం కాకులకి ఎడుతున్నారేంట్రా అనుకోవద్దు. ఎందుకో తెలుసా? మేము దైవజనుడైన ఏలియా ప్రవక్తకు మేము ఆహారం పెట్టాము కాబట్టి మా దేవుడు మాకు మొదట ఆహారం పెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ విషయం గమనించండి. దేవుడు దేని చేత ఆహారం పంపించాడు? కాకుల చేత ఆహారం పెంచాడు. మనుషుల చేత కాదు, కాకుల చేత. అంటే నీ ఆత్మీయ స్థితి దృఢంగా ఉంటే, నీ విశ్వాసం దృఢంగా ఉంటే, దేవుని కొరకు రోషంగా బ్రతకాలనే ఆశ నీకుంటే, నా దేవుడు ఎక్కడి నుంచి నాకు ఆహారం పెడతాడో తెలియదు కానీ నీ కడుపు సమృద్ధిగా ఉంచుతాడు, నీ ఇల్లును సమృద్ధిగా ఉంచుతాడు, నీ జీవితాల్లో సమృద్ధిగానే ఉంచుతాడు ఆయన. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇది సామాన్యంగా మీరు లైట్ తీసుకోవద్దు. ఎప్పుడు వినే విషయం కదా, ఎప్పుడు తెలిసిన మాటలే కదా అనుకోవద్దు. నా దేవుడు ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాడు. నేను కాకుల చేత ఏలియాని పోషించిన దేవుడును నిన్ను పోషించలేనా? కాకుల చేత నేను ఆహారం పంపించిన దేవుణ్ణి నీ అవసరములు తీర్చలేనా? కాకుల చేత సమృద్ధమైన కడుపు నింపే దేవుడును నేను నీ అక్కర్లు నేను తీర్చలేనా అని నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ ఈ పగటి వేళ నువ్వు విచారంలో ఉన్నావేమో, అయ్యా ఈ డ్వాక్రా గ్రూప్ ఎలా కట్టాలా, ఈ స్కూల్ పిల్లల ఫీజులు ఎలా కట్టాలా, నాకున్న అప్పులు ఎప్పుడు తీరాలా, నా బాధలు ఎప్పుడు పోవాలా, నా కష్టాలు ఎప్పుడు పోవాలా, నా సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని నిరుత్సాహంలో ఉన్నావేమో. నా దేవుడు ఈ పగటి వేళ నీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కాకుల చేత పోషించిన దేవుడును, నీ అవసరముల అక్కర్లన్నీ తీర్చేవాడును నేనని. హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఏలియా దేవుని మాట విన్నాడు, ఏలియా దేవుని కొరకు రోషముగా జీవించాడు. రాజీ పడిపోలేదు ఆయన. రాజీ పడిపోయారు, కరువులో రాజీ పడిపోయారు కొంతమంది. ఎవరంటే చెప్పను ఎవరు? అక్కడ మనం ఋతు గ్రంథంలో చూసాం కదా, నయోమి రాజీ పడిపోయింది. ఇంకొక వ్యక్తి కనపడతాడు. ఎవరు తెలుసా? గొప్ప విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కూడా కరువులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఏమైంది? ఒక మాటలో చెప్పనా, ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇంకా పెద్ద కరువు తెచ్చుకున్నాడు. మాట్లాడరు ఏంటండి? పెద్దవాళ్ళు ఒక మాట అంటారు కదమ్మా, కుంచుడు బియ్యం ఇంట్లో పెట్టుకుని సేరు బియ్యం కోసం సోదికి వెళ్తానంట కుక్క ఎంత బియ్యం తినేసిందంట. చెప్పరేంటండి? అమ్మా నాకు అర్థం కాలేదు కానీ మీకు అర్థమయ్యేలా చెప్పండి. చెప్పరేంటండి? సేరు బియ్యం కొరకు పరిగెట్టిందంటే ఇల్లు డోర్లన్నీ తెరిచేసి. ఈ లోపల ఈ సేరు బియ్యం కోసం వెళ్ళినప్పుడు ఇంట్లో ఎంత బియ్యం తినేసింది కుక్క? కొంచెం బియ్యం తినేసింది. అంటే వచ్చేది కొంత అయితే ఇక్కడ ఇంట్లో ఇన్ని తినేసింది. అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము కరువు వచ్చిందని, పరిస్థితులు మారినాయి అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా కరువు వచ్చిందని? ఆ మాట చూసారా? చూపించాలా? అబ్రహాము కాలంలో కరువు వస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో అక్కడ ఏమైంది? భార్య మీద రాజు ఏం చేశాడు? ఫరో రాజు కన్నేశాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ అయ్యగారిని ఎక్కడ పెట్టాడు?
నువ్వు గేదెలు మేపరా గొర్రెలు మేపరా అని చెప్పి గొర్రెలు గడి పెట్టాడు అబ్రహాం తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుని మహాకృప ఏంటో కానీ దేవుడు సెలవిచ్చే వరకు బయటికి రాలేకపోయారు వీళ్ళు. ఆ ఇంటి వారందరికీ ఏం జరిగిందంట, తెగుళ్ళు వచ్చేసినాయి. ఈ ఘోరమైన పరిస్థితి ఏంట్రా బాబు అని అంటే, అవును ఏంటి బాధలు ఏంటి కష్టాలంటే, అబ్రహాముని వాళ్ళ భార్యని మనం ఇంట్లో పెట్టుకున్నందుకు వచ్చిన సమస్యని ఆ గుర్తు తెలిసిన తర్వాత ఇప్పుడు ఫరో రాజు ఏం చేశాడంటే, బాబు వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి, మీకు ఏం కావాలో తీసుకుపోండి అన్నప్పుడు వీళ్ళకి వెళ్తున్నప్పుడు ఒక లంకిబిందె ఒకటి తగిలిచ్చారు. అయ్యా లంకిబిందె అని ఎందుకన్నాను చెప్పనా, చెప్పండి. ఆ లంకిబిందె ఏంటిది? భలే తెలిసిపోయిందండి మీకు. హాగరం తగిలిచ్చాడు. హాగరం తగిలిచ్చిన తర్వాత కరువులో పరుగులు పెడితే హాగరం తగిలించుకున్న తర్వాత హాగరుకు పుట్టిన సంతానము ఇస్మాయేలులు. ఈ ఇస్మాయేలులు సమూహం అంతా ఎవరంటే ముస్లిములు. ఈ ముస్లిములు ఇప్పటికీ యేసు ప్రభుని అంగీకరించలేని పరిస్థితి వచ్చింది. దీనికి అంతటి కారణం ఎవరో, హాగరం తెచ్చుకున్నందుకు వచ్చిన సమస్య. ఇప్పుడు ఎంత చెప్పు, హైందువులకైనా యేసు ప్రభు కోసం చెప్పచ్చు కానీ ముస్లింకి చెప్పలేము. మీకు అర్థమవుతుందా? హైందువుల కన్నా యేసు ప్రభు గొప్పతనం చెప్పచ్చు కానీ ముస్లిమ్స్కి చెప్పలేము. హైందవ సహోదరులలో 100కి 50% మారితే ముస్లిమ్స్లో 10% మారడం కూడా కష్టంగా ఉంది నేటి పరిస్థితులు. ఎందుకని వినరు వాళ్ళు. ఇస్మాయేలు సంతానముగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలియాకి దేని చేత పంపించాడు? కాకుల చేత ఆహారం పంపించాడు. ఇంకా ముందుకు చదవండి త్వరగా. యోర్దాను నదికి ఎదురుగా కెరీతు వాగు దగ్గర ఉండి నివాసము చేశాను. అక్కడ ఖగోళములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఆమేన్. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయేది. చాలు, జాగ్రత్తగా వినండి అమ్మ, వినండి జాగ్రత్తగా. ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో ఎండిపోయే పరిస్థితులు వస్తాయి. అర్థమైందా మీకు అమ్మ? అర్థమైందా మీకు? ఎండిపోయే పరిస్థితులు అంటే ఏంటో తెలుసన్నా? ప్రార్థన చెయ్యలేని పరిస్థితి, వాక్యము చదవలేని పరిస్థితి, దేవుని కొరకు నిలబడలేని పరిస్థితి. అంటే ఆత్మీయ జీవితంలో మనకు ఒకసారి ఎండిపోయే స్వభావం వస్తుంది. ఎండిపోయిన మొక్క ఎలా ఉంటుంది చెప్పండి? ఎండిపోయిన మొక్క ఎలా ఉంటుంది? వాడిపోద్ది, దాంట్లో పచ్చితనము ఉండదు. అదే పచ్చితనంలో ఉన్న మొక్క బలంగా ఉంటుంది. ఎండిపోయిన పుల్లని ఈజీగా ఇరవచ్చా? పచ్చిదాన్ని ఇరవచ్చా? ఎండిపోయిన ఆ పుల్లను ఊరికినే ఇరగొట్టేయచ్చు. అర్థమైందా? ఊరికినే ఇరగొట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ కేరీతు వాగు కూడా ఏమైపోయింది? ఎండిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. ఎందుకంటే వర్షం లేదు. ఆ వాగులో ఉన్న నీళ్లు కొద్దిగా ఆ గుప్పుడుతో తాగిన నీళ్లు కూడా నేల మట్టుకు రాళ్ళు అయిపోయినాయి. నీళ్లు చుక్కలేదు. ఇప్పుడు ఆహారం బాగానే ఉంది, కాకుల చేత ఆహారం వస్తుంది. ఇప్పుడు తాగడానికి నీరు కావాలి కదా. 30% ఆహారం తిన్నామనుకోండి, 70% మనం ఒంట్లో నీరు తాగాల. అర్థమైందా? 30% ఆహారం తిన్నా సరిపోద్ది, 70% మన శరీరంలో నీరు స్వభావం ఎక్కువ ఉండాలి, నీరు ఎక్కువ తాగాలి. నీరే మనకి శరీరానికి ఆధారం. ఇప్పుడు నీరు లేకపోతే ఏలియా బ్రతకడం కష్టం కదా. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు గొప్ప మాట చెప్తున్నాడు దేవుడు మరలా ఇంకోసారి. ఇప్పుడు ఏలియాతో ఏమంటున్నాడు తెలుసా? చదవండి నాన్న. అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన. ఏ పట్టణం అండిది? సీదోను పట్టణములో సరేపాతు అను ఊరికి. ఏ ఊరండిది? సరిగా చదువది. సారెపతు అను ఊరికి పోయి. స్తోత్రం చెప్పండి, చెప్పాల బిగ్గరగా. హల్లెలూయా. సారెపతి గ్రామములో చెప్పునానా? సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెదవరాలికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాల. దేవునికి స్తోత్రం.
నేను త్వరగా ముగిస్తున్నాను, ఈ 2 మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నా మాట చూడాలన్నా, నా మాట చూడాలి. సారెపతి గ్రామంలోనికి వెళ్ళమంటున్నాడు. సారెపతి గ్రామం సీదోను ప్రాంతంలో ఉన్న సారెపతే, అర్థమైందా? ఈ సరేపతి అనే గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరి ద్వారా పోషిస్తాడంట? ఎవరి చేత అండి? బీద విధవరాలు చేత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన బయలుదేరాడు. అమ్మా, ఈయనకి వలస కూలీలాగా బ్యాగ్లో సంచులేమి లేవు. ఓన్లీ ఒక దుప్పట ఒకటి కప్పుకుంటాడు, తిరిగేస్తాడు అంతే. ఒక దుప్పట ఒకటి కప్పేసుకుంటాడు, తిరిగేస్తాడు. ఒక టెంటు, లేకపోతే ఒక లగేజీ బ్యాగు, ఒక సైకిలు. ఈ మధ్యన తిరుగుతున్నారు కదా, దేశాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఏమండి, రాష్ట్రాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా తిరిగినట్టుగా ఈయనకేమీ లేదు. కేవలం ఈయనకున్నది ఏంటంటే ఒక గొంగలి కప్పుకుని తిరగడం. ఏలియాకున్నది ఏంటంటే ఒక గొంగలి కప్పుకుని తిరగడం, ఆ వస్త్రాలతోనే స్నానం చేయటం, ఆ వస్త్రాలు కట్టుకుని ఆయన వెళ్ళటం, దేవుని మాట వినడం, ప్రార్థన చేయటం ఈయనకున్న పని అంతే. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కేరీతు వాగు ఎండిపోయింది. ఇప్పుడు ఎక్కడికి పంపుతున్నాడు? సీదోను అనే ప్రాంతంలో ఉన్న సారెపతి గ్రామంలోకి పంపిస్తున్నాడు. సారెపతి గ్రామంలోకి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది విధవరాళ్ళు ఇళ్ళు ఉంటాయి కదా. సారెపతి గ్రామంలో ఏముంటాయి? చాలా గృహాలు ఉంటాయి. విధవరాళ్ళు అనేక మంది ఉంటారు కదా, విధవరాళ్ళు అనేక మంది ఉంటారు, ముసలి వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఒక ముసలమ్మ ఇంటికి నడిపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె ముసలమ్మ వాళ్ళ మనవడు కొడుకు వీళ్ళిద్దరూ కూడా పుల్లలు ఏరుకుంటున్నారు, చిన్నగా పుల్లలు ఏరుకుంటున్నారు. చదవండి మాట. ఒక విధవరాలు అచ్చటి కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకైన పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాడు. ఇప్పుడు అడుగుతున్నాడు ఏలియా, ఏమంటున్నాడంటే, అమ్మా, నాకు చాలా చాలా ఆకలిగా ఉంది, నీరు, కొంచెం ఆహారం, నీ దగ్గర ఏదైనా రొట్టెగాను ఉంటే నాకు అది పెట్టు, నేను తినాలని ఆశపడుతూ ఉన్నానంటే, ఇప్పుడు ఈ విధవరాలు ఒక మాట చెబుతుంది. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పెట్టెడు పిండియు గుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటి చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఎంత సత్యమో చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా కొన్ని వినండి, జాగ్రత్తగా వినండి. చాలా విలువైన మాటలు. అమ్మ, వినాలి, జాగ్రత్తగా వినండి, చాలా విలువైన మాటలు. ఇప్పుడు ఏలియా ఆ విధవరాలతో చెబుతున్నాడు కదా, ఆమె ఏమంటుంది? అయ్యా, మా దగ్గర కొంచెమే పిండి ఉంది, మా దగ్గర కొంచెమే నూనె ఉంది, అసలు మేము అది చేసుకుని మేము తిని చచ్చిపోవడం తప్ప ఇంకేమి మా దగ్గర లేదు, కాబట్టి మరి మా దగ్గర ఏమీ లేదు కదయ్యా, అదే ఉందనంటే ఇప్పుడు ఏలియా అంటున్నాడమ్మా, ముందు నాకు ఒకటి చెప్పాలా, ముందు నాకు ఒకటి కొంచెము రొట్టె చేసి నాకు పెట్టుము. ఎప్పుడు దాకా అంటే మరలా నా దేవుడు, నా జీవము గల దేవుడు ఆకాశము నుంచి వర్షము ఆహారము పెట్టు వరకు నీ ఇంటిలో ఉన్న తొట్టిలో ఉన్న పిండి తక్కువ అవ్వదు, అందులో ఉన్న నూనె తక్కువ కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట సెలవు ఇవ్వగా ఆమె వెంటనే ఆ మాట విశ్వసించి ఎక్కడికి వెళ్ళిందండి? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అర్జెంటుగా ఆ పిండిలో కొంచెం తీసి రొట్టు కాల్చి వెంటనే ఏలియాకు పెట్టింది. ఇక్కడ చాలా కొన్ని మర్మాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. సారెపతి గ్రామము అంటే ఏదో తెలుసా? గ్రామం అంటే తెలుసా? నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ ప్రాంతం.
బీద విధవరాలుతో కూడిన ఇల్లు దేవుని సంఘం. అదే ఈ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ బీద సంఘం అంటే ఈ బీద సంఘం చిన్న సంఘం, కొద్ది సంఘం, కొంతమంది ఉండే సంఘం. అరే చిన్న సంఘం, ఇంతమందేనా అనుకోవద్దు, అనుకోద్దు. ఇప్పుడు కూడా వీళ్ళేనా, కొద్దిగానేనా, ఇంతేనా అని అనుకోవద్దు. ఏలియా అంటున్నాడు, నీకున్న దానిలో నుంచి నాకు కొంచెం పెట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు సారెపతి గ్రామములో అనేక విధవరాలు ఇళ్ళు లేవా? సారెపతి గ్రామంలో ఎన్నో విధవరాలు ఇళ్ళు ఉన్నాయి. ఉర్లగొంది తిప్పలో కాదు, కుర్తివెన మండలంలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఏ సంఘములో ప్రభు నిన్ను నిలబెట్టాడో గుర్తుపెట్టుకో. ఏ సంఘములో నిన్ను నిలబెట్టాడు తెలుసా? సారెపతి గ్రామములో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా ఆ బీద విధవరాలు యొద్దకు నిన్ను నడిపించాడు. అంటే ఈ బేతేలు సంఘములో నిన్ను నిలబెట్టాడు. ఎందుకనంటే నీ అవసరములు అక్కర్లన్నీ ఆయన తీర్చగలవాడు. బీద సంఘములో నుంచి, చిన్న సంఘములో నుంచి నీకు సమృద్ధిగా ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా చెప్పిన మాటకు ఆ విధవరాలు తల ఊపింది, సమ్మతించింది. ఇప్పుడు ఏం చేసింది? అప్పం చేసింది. చిన్న అప్పం చేసుకొచ్చి మొదట ఎవరికి ఇచ్చింది? మీ జీవితంలో ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ కష్టములో కానీ, మీ శ్రమలో, మీరు చేసే వృత్తిలో దేవుడికి మొదట ఇచ్చే గుణం మీకుంటే, నా దేవుడు మీ కుటుంబంలో, మీ ఇంట్లో కొదువు లేని సమృద్ధి నింపుతాడు ఆయన. హల్లెలూయా. ధనాపేక్షతో ఈ మాట చెప్పట్లేదు, మీరు దీవించబడడానికి కొరకే మేలు కోసం చెప్తున్నాను ఈ మాట. గుర్తుపెట్టుకో. నీ చేతుల కష్టంలో నుంచి, నీ ఉద్యోగంలో నుంచి, నీ యొక్క పొలంలో నుంచి, నీ వృత్తిలో నుంచి, నువ్వు చేసే ప్రతి పనిలో నుంచి దేవుడికి మొదట ఇవ్వడం నేర్చుకో. దేవుడిని కొదువు లేని సమృద్ధి కలిగిన తొట్టిగా నీ ఇంట్లో నింపుతాడు ఆయన. ఇప్పుడు ఆమె భయపడింది మొదట. అయ్యా, నాకు కొంచెమే పిండి ఉంది కదయ్యా, మాకు కొంచెమే నీళ్లు ఉన్నాయి, ఇవే తిని తాగి చచ్చిపోవాలనుకున్నారు. ఇప్పుడు ఏలియా ఎప్పుడైతే అన్నాడు, ఆ కొంచెములోనే నాకు పెట్టు, దేవుడు అంటాడు, నిన్ను ఇదిగో నీ కొంచెములో నుంచే నన్ను సమృద్ధిగా పెట్టు, నా సంఘములో రా, కొంచెంలోనే ప్రభుకి ఇవ్వు, కొంచెంలోనే ప్రభుకి గుప్పిట్లు విప్పు, దేవుడు నేను విస్తారంగా దీవించబోతున్నాను. హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి, నేను రోషంగా చెప్తున్నాను. మీరు ఈ మాట నమ్ముతారో లేదో నాకు తెలీదు. నా జీతం బ్యాంకులో పడగానే, మీరు ఇది వాస్తవం చెప్తున్నాను సత్యంగా, బ్యాంకులో పడగానే ఏటీఎం కార్డులో పట్టుకుని అలా ఏటీఎం కార్డు పెట్టగానే నా జీతంలో అలా వచ్చిన డబ్బులు అక్కడే ఇలా పట్టుకుని, ప్రభువా, ఈ నెల రోజులు కష్టపడితే నాకు ఇచ్చిన జీతం ఇది, అయ్యా ఈ జీతం ఇచ్చావు కదా, ఈ జీతంలో ఇదిగో నాకు ఇచ్చిన దశమ భాగం తీసేస్తున్నానయ్యా అని తీసేసి, అప్పటికే నాకు అనేకమైన అప్పులున్నా, కష్టాలున్నా, ఏదున్నా ముందు ప్రభువుకి తీసేసి అవి చక్కగా ఒక కవర్లో పెట్టేసుకుని, జోబిలో పెట్టుకుని, ప్రార్థన చేసుకుని, మా సేవకుడి దగ్గరికి అట్టుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాడిని. అలా చేశాను కాబట్టే ఈరోజు దేవుడు నాకు కొదువు లేని సమృద్ధితో నింపుతూనే ఉన్నాడు. ఆమేన్. ఏమండి, ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వాడు కట్టలేదండి మందిరం. అయ్యా వింటున్నారు, నమ్ముతున్నారు ఈ మాట? ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వాళ్ళు కట్టలేని పరిస్థితి వచ్చింది మందిరం. వీడేంటిరా, నిన్న కాక మొన్న వచ్చాడు, వేసేసాడు ఏకంగా ఎకరం మందిరం. అప్పులు చేసి కాదండి, అప్పులు చేసి కట్టాను అనుకుంటున్నారు నేను మందిరం. నో, నా పొలం అమ్మలేదు, నా ఆస్తులు అమ్మలేదు, ఏది అమ్మలేదు. ప్రభు ఆ సందర్భంలో ఆయనకి ఏం కావాలో అది ఇచ్చాడు మాకు.
ఈరోజు ఈ మందిరములో ఈ ప్రాంగణము ఎన్ని వస్తువులన్నీ ఈరోజు ఇలా సమకూర్చబడ్డాయి అంటే, ఎన్ని లక్షల రూపాయలు మందిరం కట్టబడిందంటే ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చిన సేవ తెలుసా ఇది? కష్టములో నుంచి, కొంచెములో నుంచి వచ్చిన సేవను ఈరోజు సమృద్ధిగా నింపుతున్నాడు. ఇప్పుడే కాదు, ఇంకొక 10 సంవత్సరాలు దాటిన తర్వాత వందల వేల మందిలో కూర్చుని చెప్పగలిగిన విధిగా మీరు మాట్లాడాలా. హల్లెలూయా. ఆ స్థితిలో నుంచి బేతేలు సంఘాన్ని నిలబెట్టాడు ప్రభు అని. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సారిపతి గ్రామంలో ఉన్న బీద విధవరాలు దగ్గర ఉన్న పిండిలో నుంచి కొంచెమే ప్రభుకి ఇచ్చింది. మనకి ప్రభుకి చేసే పని ఎలాంటి పని చేస్తాం తెలుసా? ముందు మన అవసరాలు తీర్చేసుకుంటాం, ముందు మన అప్పులను కట్టేస్తాం, ముందు బ్యాంకులలో కట్టేస్తాం, ముందు ఈఎంఐలు కట్టేస్తాం, ముందు డోక్రాలు కట్టేస్తాం, లాస్ట్ చిల్లర డబ్బులు పడేస్తాం దేవునికి. చిచి, అసలు దేవుడికి అది అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రభుకి పరిపూర్ణంగా ఇచ్చే మనస్సు మనకి ప్రభు చూస్తాడు. చావుకుడిగా మేము చూడండి, మాకు అవసరం లేదండి, నువ్వు ఎంత ఇస్తాయి ఏంటి, అది ప్రభు డిప్పిలో పాడేస్తావు, అవి ప్రభు పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమైందా? మా పర్సనల్కు ఏదో మేము సుఖపడడానికి ఏమీ ఉండదు. అవన్నీ దేవుని పనికి ఏది చెయ్యాలో, మందిరంలో ఏ పరిచర్యకి ఎట్టాలో పెట్టేస్తాం, వాటికి వెళ్ళిపోతాయి. అందులో నువ్వు ఎప్పుడో అప్పుడు తీద్దాం ఇప్పుడు తీద్దాం అనుకో, అంతంత మాత్రాన్నే ఉండిపోతావు, అంతంత మాత్రాన్ని నీ స్థితిగతులు ఉంటాయి. అదే కొంచెములో నుంచి విత్తటం మొదలెట్టావు అనుకోండి, చెయ్యడం మొదలెట్టావు అనుకోండి, గుప్పుట్లు విప్పటం మొదలెట్టావు అనుకోండి, నా దేవుడు దానికి వెలకట్టి నీకు రెట్టింపులు 100 ఇస్తాడు. ఆమెన్. అందుకే పౌలు అంటాడు, కొంచెముగా విత్తువాడు. మాట్లాడరేంటండి? 1 సెంట్లో విత్తిన విత్తనాలకి ఎకరంలో విత్తిన విత్తనాలకి పంట తేడా వస్తుందా రాదా? అన్నా చెప్పరేంటండి? మాట్లాడరేంటండి? చెప్పండి అమ్మా, అర్థమైందా? నువ్వు 10 రూపాయలు విత్తావు అనుకోండి, ఉదాహరణ 10 రూపాయలు విత్తావు అనుకో, నీకు ఎంత ఇస్తాడు? పోనీ 10 10 ఎంత? 100 ఇచ్చాడు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావు అనుకో, మాట్లాడరేంట? మళ్ళీ లెక్కలు రాదా? చెప్పండి. 100 రూపాయలు విత్తితే 1000 విత్తితే 10,000 విత్తితే లక్షలోళ్ళే బయటకు వచ్చారు. ఇప్పుడు అర్థమవుతే ఒట్టు. ఆమేన్. మీకు అర్థం కాదు, ట్రూత్గా చెప్తున్నానండి. ప్రేమ సహోదరులు, ప్రేమ అన్నాను కదా, ఆయనకు మొదటిగా పేసిన కానుక 2,000 వేసాడు. అప్పుడు ఉద్యోగం చిన్నది, 2 వేసాడు. కరెక్ట్గా 6 నెలలు తిరిగినప్పటికీ జీతం పెరిగిపోయింది, ఉద్యోగం పెరిగిపోయింది, స్థాయి పెరిగిపోయింది, ఇంకా పెరిగింది కొంచెం. ఇప్పుడు దేవుడు కృపను బట్టి కొడుకు పుట్టాడు, కొత్త కారు కొనుక్కున్నాడు, ఇంకా ఆయన దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. మనకి బిగపెట్టుకోవటం, బిగించుకోవటం అలవాటు అయిపోయినాయి మనకి. నిజం. నువ్వు ఎప్పుడైతే విసురుతావో, ఎప్పుడైతే ఇవ్వడం మొదలెడతావో, ఎప్పుడైతే పంచడం చేస్తావో, దేవుడు అంతగా నీ దగ్గరికి మళ్ళీ పోగేసి నీ దగ్గర తెచ్చేస్తాడు ఆయన. ఆమేన్. నూతిలో నీరు తోడిన కొలది ఏమవుతుందండి? మాట్లాడరేంటండి? ఊరుతాయా? మీకు మాట చెప్తున్నాను అమ్మ, వినండి. నా చిన్నప్పుడు మా అక్క మేము బట్టలు గుంజడానికి వెళ్ళేవాళ్ళం. లాస్ట్ నీళ్లు డొక్కుతో ఊరిసి ఇసుకొచ్చేదాకా తోడేవాళ్ళం అండి. అవి తోడేసి అందరూ తోడేసి వెళ్ళిపోయేవారు కదా. మేమేం చేసాము, ఇలా మధ్యాహ్నము ఎప్పుడో వస్తే కాదు, నీళ్లు ఉండట్లేదని చెప్పి మేమేం చేసాం, తెల్లారగట్ల 4ంటికి వెళ్ళి కూస్తే చాద వేసి ఇలా కొట్టినా కూడా నేలంది ఇది కాదు అంటే, అంత ముందు రోజు మధ్యాహ్నము చాద వేసినప్పుడు ఏం తగిలేది? ఇసుక తగిలేది, నీరు దొరికేది కాదు. మరుసటి రోజు వెళ్ళినప్పటికీ ఉదయాన్నే చాద వేసి ఇలా కొడితే, ముంచినప్పుడు ఇలా కొడతాం కదా, బకెట్ ఇలా వదులుతాం, ఇలా ముంచినప్పుడు ఎంత వదిలినా మినిమం 2 చాదలు 3 చాదల లోతు నీరుండేది. ఆమేన్. మీకు విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడికి విత్తడం, దేవుడికి ఇవ్వడం, దేవుడికి చేయడం, పరిచర్యలో పనిలో ఏదైతే మనం చేస్తామో కొదువు లేని దీవెన మనకు అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. దేవుడు బీద విధవరాలలో నుంచి ఏం చూశాడంటండి?
బీద విధవరాల్లో నుంచి ఏం చూశాడు ఆయన చెప్పాలి. బీద విధవరాల్లో నుంచి ఏం చూశాడు బాబు? మాట్లాడరేంటండి? 2 కానుకలను కాసులను చూశాడంట. 2 కానుకల్ని. అంటే యేసు ప్రభు వారి దృష్టి దేని మీద ఉంది? మందిరంలో. ఇప్పుడు ఈ మందిరంలో ఉదాహరణ చెప్పి పదే చిల్లరితనం అయిపోద్ది. ఇది నేను మీరిచ్చే డబ్బు కోసం చెప్పట్లేదు, కోల్పోతున్నారని చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను, అనుబంధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, సజీవంగా సాక్ష్యంగా చెప్తున్నాను. దేవుడికి ఇచ్చుట మొదలు పెడితే ఆయన ఏమంటాడండి? ఆకాశ తూమిండ్ల వాకిట్లను నింపి నిన్నేం చేస్తాడంట? పట్టుజాలనంత విస్తారమైన దీవెనలు నీకు దయచేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏలియాకు మొదలు పెట్టింది. సేవకుడు చెప్పిన మాటకి మీరు విధేయత చూపితే, సేవకుడు చెప్పిన మాట చొప్పున మీరు సంఘములో నడుచుకుంటే, సేవకుడు చెప్పిన మాట చొప్పున మీరు అనుభవిస్తే, దాన్ని కొనసాగిస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడమ్మా దేవుడు? ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఏలియా కడుపు నిండిపోయింది. అమ్మా జాగ్రత్తగా వినండి అన్న, వినండి. ఇప్పుడు సంఘములో అయ్యా ఈ పలానా ఇది అవసరం ఉంది, ఈ పని అవసరం ఉందని చెప్పాం. అయ్యా మాకు కలిగిన దాంట్లో ఇది, మాకు కలిగిన దాంట్లో ఇది అయిపోయింది. మీరు కలిగిన దాంట్లో ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మా కడుపు నిండింది అనుకోండి, దేవుడి సన్నిధిలో నుంచి మీకేమొస్తుంది చెప్పండి? చెప్పరేంటండి? సమృద్ధి వస్తుంది. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఏలియా కడుపు నిండిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విధవరాలతో చెప్తున్నాడు. అమ్మా క్యాకేసి అన్నాడు, చదువు జాన్సి చెప్పాలి త్వరగా. మీరు భయపడద్దు, 12ంటికి క్లోజ్ చేసేస్తా. దైవజనుడా నీకు నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవా ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన. అమ్మా చింతల్లి, నువ్వు ఎదరికెళ్ళిపోతున్నావు అమ్మా. పై వచ్చిన భాగాల్లో చదువు నాన్న, 15వ వచనం చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. ఎవరు చెప్పినా? ఏలియా ఏం చెప్పాడు? ఒక అప్పము. చెప్పండి అమ్మా, నోరు విప్పండి, కాసేపు అయిపోయింది కదా. ఆమె ఆయన చెప్పిన మాట చెయ్యగా. మీరు ఆగండి ఒకసారి. ఏలియా చెప్పిన మాట ప్రకారముగా ఇప్పుడు మీ సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తానన్న వాళ్ళు ఎంతమంది? నిద్రమత్తులో ఉన్నారా? హల్లెలూయా. జోగారే జోగ జోగ జోగారే జోగు 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 జోగు. ఈ మధ్యన కొత్త పాటలు అయిపోతున్నాయి యూట్యూబ్లో. ఇలాగా జోగుతున్నామా? స్తోత్రం చెప్పండి. పాపం రాత్రి పడిన కష్టానికి ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అమ్మా చదువునన్నా, అదేంటిది? ఏలియా మాట చొప్పున చెయ్యగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక పెద్ద తొట్టు, ఇగో ఇంత తొట్టు ఉందండి అమ్మా. రే ఇంత తొట్టు ఉంది. ఆ తొట్టులో ఇంత పిండి తీస్తుంది. ఆ రోజుకి ముగ్గురే కదా, వీళ్ళు ముగ్గురు చేసుకుంటున్నారు, తినేస్తున్నారు. రేపొద్దుడు ఎంత కొలత తీసిందో అంత కొలత పిండి ఉంటుంది అక్కడ. అరే అలా కాదు, ఈవిడికి ముసలమ్మకి అనుమానం వచ్చి ఇంకా 2 రొట్టెలు ఎక్స్ట్రా తిందామని చెప్పి ఇంకా కొంచెం
రోజు తీసిన గుప్పిడి కంటే ఇంకా కొంచెం గుప్పిడి తీసిన తర్వాత ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. అంటే రేపు సాయంత్రానికి అది సరిపోదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు తీసిన తర్వాత దానికి రెట్టింపుడు 2 నిండిపోయి ఉంది తొట్టిలో. నమ్ముతున్నారా లేదా? హల్లెలూయా. అసలు ఎంత తీస్తున్నా గాడు పిండి కనపడుతుంది. నూనె ఎంత ఇలా గరిటెటి తీసి ఇలా నూనెలో వండేసిందా, మరలా గరిటె నూనె పైన 2 గరిటెల నూనె ఉంటుంది. ఇంకో గరిటె తీసింది, అరే ఇలా కాదని చెప్పి చాలా వరకు తీసి కొంచెమే ఉండిచ్చింది. మరలా సాయంత్రం వచ్చినప్పటికి కొండ నిండిపోయింది. హల్లెలూయా. నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? కరువులో, కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యలలో, అప్పుల బాధల్లో నుంచి ఎలా తీరుస్తాడో తెలీదు, ఎలా ద్వారాలు తెరుస్తాడో తెలీదు, ఎలా ఆ సమస్యలు బద్దలు కొడతాడో తెలీదు. నీ మార్గములన్నీ తారుమీరు చేస్తాడైనా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆమె చేసింది. ఆ తొట్టిలో కొదువ కాలేదు. తొట్టిలో కొదువ. అందుకే దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ ఏమంటున్నాడు? జీవము గల దేవుడైన యెహోవా అది ఎప్పటికీ మరలా వర్షము కురిపించే వరకు. అంటే వీళ్ళు నాకు తెలిసి ఎన్ని కింటాలు పిండి తినాలంటావు? 3 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆహారం లేకుండా ఉన్నారంటే ఎంత భోజనం కావాలండి వీళ్ళకి? ఎన్ని రొట్టెలు కావాలి? ఎంత తీసినా అన్నా, ఎంత తీసినా అమ్మా చెప్పండి. మీరు బ్యాగ్లో, అయ్యా మీ ఇంట్లో మీరు డబ్బులు దాచుకుని పెట్టుంటుంది కదా, పెట్టో బ్యాగో అందులో నుంచి 100 రూపాయలు తీశారు. ప్రభు కానికి 100 రూపాయలు తెచ్చారు. దేవుడు సాయంత్రానికి కానీ రేపు పొద్దుడికి కానీ దాంట్లో 200 పెడతాడు. నమ్మునోళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. అనుమానం వాళ్ళకి రూపాయి బిళ్ళ కూడా దొరకదు. కష్టమే, నిజం. విశ్వాసముతో అవునాయినా ఆమెను చెప్పండి. అలా కావాలా? అయ్యి బాబు, ఎన్ని 100 మార్చినా 200, 300. ఇప్పుడు 200 తీసేసామనుకోండి, ఇంకో 400 ఉండాలి. 400 తీసేస్తే 800 ఉండాలి. దేవుడు అలాగూ ఆ కుటుంబాన్ని దీవించాడు. ఈ బేతేలు సంఘములో దేవుడు మీకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? దైవజనుడు మాట చొప్పున, సంఘము మాట చొప్పున మీరు చెయ్యండి. నా దేవుడు ఆకాశ తూములు విప్పి కొదువ లేనంత సమృద్ధిగా మీ కుటుంబంలో ప్రభు జరిగించునుగాక. నమ్మకంతో చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఇన్నిసార్లు రాత్రులు పగళ్ళు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, ఆరాధనలు, స్తుతులు ఇన్ని జరుగుతూ ఉంటే నీ కుటుంబంలో కొదువు తీర్చడా? ఆయన తీరుస్తాడా లేదా? చాలామంది మాటల వరకే పరిధి, చేతల్లోకి వచ్చినప్పటికీ బిగింపులు ఉంటాయి. మాసిదోనియా సంఘం వారు ధారాళముగా వాళ్ళు ఇచ్చారని చెబుతాడు. పౌలు అంటాడు వాళ్ళ సంఘం కొరకు, మాసిదోనియా వారి కొరకు నేను ఇంకేమి చెప్పను, వాళ్ళు దాతృత్వములుగా, అర్థమైందా? దాతృత్వములో ధారాళంగా ఇచ్చారని చెబుతాడు. అంటే కష్టాల్లో, అప్పుల్లో ఉండి ప్రభు పనిని అంత సమృద్ధిగా చేశాడు. ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంట్లో 10,000 ఉండడం గొప్పతనం కాదు, 1,00,000 రూపాయలు ఉండడం గొప్పతనం కాదు, ఆస్తులు ఉండడం గొప్పతనం కాదు. కొదువ లేని ఆరోగ్యం, హాస్పిటల్కి వెళ్ళలేని ఆరోగ్యం, అర్థమైందా? అసమాధానంగా కొట్లాడుతూ గుద్దులాడుకుంటూ ఎప్పుడు కింద మీద పడుతూ అవమానాలు, నిందలు, ఎన్ని లక్షలుంటే సమాధానం ఉండాలి కదండి. ఏది కావాలి మనకు? ఆశీర్వాదం. సమాధానంగా ఉండే ఆ గొప్ప దీవెన మనకు ఉండాలి. అర్థమైందా? ఇంట్లో ఎంత డోక్రా వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినా, ఎంత చీటీలు వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినా, ఎన్ని ఈఎంఐలు కట్టినా, వాళ్ళకి వీళ్ళకి స్కూల్ ఫీజులు అన్నీ కట్టినా, నీ ఇంట్లో ఆహారము ఉల్లిపాయలు బుట్ట తగ్గకూడదు, కూరగాయలు తొట్టి తగ్గకూడదు, నూనెలు తగ్గకూడదు, సరుకులు తగ్గకూడదు. మరలా నెల వచ్చినప్పటికీ మరలా ఎన్ని అప్పులు కట్టావో దేవుడు అన్ని నీకు ఇచ్చును గాక. చెప్పాలా 2 చేతులు పైకెట్టి? నా దేవుడు మీ తొట్టెను సమృద్ధమైన దీవెనలతో నింపును గాక. మీ ఇంట్లో సమృద్ధమైన అభిషేకము కలిగిన ఆత్మతో దేవుడు నింపును గాక. కాబట్టి ప్రియులరా, దేవుడికి మనము ఏం చేయాలంటే, సారేపతి గ్రామం అంటే ఏంటో తెలుసా? సారేపతి గ్రామము అనగా ఈరోజు బేతేలు విధవరాలు సంఘములోనికి ప్రభుని తీసుకొచ్చాడు.
ఈ విధవరాలు కలిగిన ఈ బీద విధవరాలు, అందరూ నవ్వుకునే సంఘం, అందరూ ఏళన చేసే సంఘం, అందరూ అరే ఈ సంఘంలో ఏముందిరా, ఈ సంఘంలో ఏంది ఉంటుందిరా, అరే వాళ్ళ దగ్గర ఏముందిరా, అరే సంఘం మేము ఎలాంటి భోజనాలు పెడతాం తెలుసా, మేము ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో తెలుసా, మేము చేసే పనులు ఎటువంటివి తెలుసా, మా సంఘం యొక్క స్టెబిలిటీ మీకు తెలుసా, ఇలా చెప్పుకునే వాళ్ళకంటే బీద విధవరాలు సంఘములో నీ తొట్టి నిండి పొర్లెల్లాలా. ఆమేన్. ఈ బేతేలు సంఘములో, ఈ బేతేలు బీద విధవరాలు యొక్క ఈ సంఘములో ప్రభు నీ తొట్టెను సమృద్ధమైన పిండితో నింపునుగాక, సమృద్ధమైన నూనెతో నింపునుగాక. ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చినా, రుతమ్ గారు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చినా నా ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.